రామగుండం ఎన్టీపీసీ కృష్ణానగర్లో గుడి నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక కృష్ణానగర్లోని ఓ ట్రస్టుకు చెందిన భూమిలో గుడి నిర్మాణం చేపట్టేందుకు కమిటీ సభ్యులు పూనుకోగా సమీపంలోని భూ యజమానులు కొందరు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో శ్రీనివాస్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి ఆత్మహత్యానికి ప్రయత్నించాడని రామగుండం డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు కమిటీ సభ్యులు ఆరోపించారు. దీంతో ట్రస్ట్ సభ్యులు విహెచ్సి నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. విచారణ చేసి బాధ్యతలున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నాను. ఈరోజు స్థానిక కృష్ణానగర్లో శివకేశవ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడ ఒక 2 గుంటల భూమి ఉన్నది. అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ నిమిత్తము ఒక ట్రస్ట్గా ఏర్పడి వాళ్ళు అక్కడ తీసుకున్నారు. దానికి నైబర్గా ఉన్నటువంటి ప్లాట్ ఓనరు శ్రీనివాస్, అతని ప్లాట్ కూడా అక్కడ ఉన్నది. అది 4 గుంటల భూమి. అక్కడ తను కన్స్ట్రక్షన్ చేస్తే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తే ఆ టెంపుల్ యొక్క నీడ ఆ ప్లాట్ మీద పడి ఆ ఇంట్లో పడితే వాళ్ళకు కూడా బాగా మంచి జరగదన్న ఉద్దేశంతో టెంపుల్ కమిటీ వాళ్ళకు ఇక్కడ టెంపుల్ కట్టద్దని చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళ ఇరువురికి సంభాషణ పెరిగి గొడవలాగా జరిగింది. వెంటనే 100 చేసుకోవడం, మా పోలీస్ అక్కడికి చేరుకోవడం వాళ్ళకు నమస్కారం. నేను రామగుండం సీఏ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నాను. ఈరోజు పాత్రికేయులందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణానగర్లో దాదాపు 2006 నుంచి ఒక ట్రస్ట్ పేరు మీద, శివకేశవ టెంపుల్ ట్రస్ట్ పేరు మీద 3 గుంటల భూమి కొనుగోలు చేయడం జరిగింది. దీంట్లో నిన్న ఈ ట్రస్ట్కి సంబంధించిన వ్యక్తులందరూ కూడా వెళ్ళి పూజ చేయడం జరిగింది. దీనికి సంబంధిత పెద్దగా మా నాన్నగారు ఉంటుండే మేమందరం కూడా ఇలా పునాదులు తవ్వడానికి అందరం వెళ్తే తోబూరు శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక ఎస్టీలను అందరినీ కూడా పక్కకుండే క్రిస్టియన్స్ని అందరినీ కూడా రెచ్చగొట్టి ఇక్కడ టెంపుల్ కడితే ఇక్కడ బాగుండదు అనేది ఒక తీసుకొచ్చి మేము రాగానే అక్కడ కూర్చి మాట్లాడుతుండగానే పెట్రోల్ తీసుకొచ్చి మా అందరి మీద పోయడం జరిగింది. ఇది ఒక కానిస్టేబుల్ గారు కూడా అక్కడ ఉండడం, 100 టైర్లు కొడితే కానిస్టేబుల్ గారు కూడా వచ్చి ఉన్నారు అక్కడ. వారి ముందంటే అక్కడ ఉన్న మా లేడీస్ మీద కానీ మా మీద కానీ పెట్రోల్ చల్లుకుంటా వెళ్ళిండు. అగిపెట్టదేరా అని చెప్పి ఒకరిని